అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 14వ తారీఖు ఏప్రిల్ నుంచి 20వ తారీఖు ఏప్రిల్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో, వాటి గ్రహస్థితులు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే 3 గ్రహాలు మార్పు చెందాయన్నమాట. మొట్టమొదటిది సూర్యుడు. తమిళ వర్షపరపు అంటారు. తమిళనాడు వాళ్ళకి ఏదైతే కొత్త సంవత్సరం అనేది సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తే మొదలవుతుందన్నమాట. అయితే మేషంలోకి సూర్యుడు రావడం 12 రాశులకు వాటి ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే శుక్రుడు మీనరాశిలోకి వచ్చేశాడు. బుధుడు కూడా వక్రగతిలో ఉండి మీనరాశిలోకి రావడం జరిగింది. మరి దీనివల్ల కూడా 12 రాశుల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే సూర్యుడు, గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుజ గ్రహాలు కుంభరాశిలో, శుక్ర బుధ రాహు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మిథునం కర్కాటకం సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు. ఈ వారంలో మనం కానీ చూసుకుంటే మొట్టమొదటి ఆదివారం నుంచి శనివారం వరకు, ఆరుద్ర నక్షత్రం నుంచి పుబ్బా నక్షత్రం వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు కూడా ఈ వార ఫలాలు మీకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా శ్రద్ధగా విని మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం కానీ నా యొక్క పై నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి 15 నిమిషాలు 20 నిమిషాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులున్నా సరే, సమస్యలున్నా సరే వాటికి పరిష్కారం అనేది జ్యోతిష శాస్త్రంలో దొరుకుతుంది. మీరు చేయవలసిందల్లా సరైనటువంటి జ్యోతిష్యుడి దగ్గరని మీరు కాంటాక్ట్ చేయడమే. కాబట్టి చిన్నగా గురుదక్షిణ ఉంటుంది. దీనికి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మీ ముఖం కలిసిన ఒక ఫోటో, చేతి రేఖలు ఆడవాళ్ళది ఎడమ చేయి, మగవాళ్ళది కుడి చేయి పంపించండి. ముఖం ఫోటో పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను. తులారాశి వాళ్ళకి 14వ తారీఖు ఏప్రిల్ నుంచి 20వ తారీఖు ఏప్రిల్ వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి అధిపతి శుక్రుడు ఇప్పుడు మీనరాశిలోకి ఉచ్చస్థితిలోకి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. మరి దీనివల్ల ఈ రాశి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాలి. కాస్త మొండి నిర్ణయాల వల్ల ఇబ్బంది పడే అవకాశము, అతి తెలివి ఉపయోగించడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయండి. మరి తులారాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేసుకోవడం మంచిది. అలాగే ఈ వారంలో సూర్యుడి యొక్క మార్పు వీళ్ళకి విపరీత వ్యాపారంలో లాభాలకి, అలాగే ఎన్ని రోజులుగా ఉన్న నష్టమంతా లాభంలోకి మారుతుందండి. చాలా సంతోషంగా, ఆనందంగా అభివృద్ధిలోకి వస్తారు. ముఖ్యంగా బుధుడి యొక్క మార్పు వల్ల అదృష్టం బాగా తగ్గుతుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకెళ్ళాలి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, పిల్లల చదువు బాగుంటుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు, విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఎంతో బాగుంది, సంతానం యొక్క డెవలప్మెంట్ సంతోషిస్తారు, విదేశాల ప్రయాణాలు, దూర ప్రయాణాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. ముఖ్యంగా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారని కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ఆయుష్ విషయంలో కానీ చూసుకుంటే జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. వ్యాపారం చేసే వాళ్ళకి బాగుందని ముందు చెప్పాను. ఖర్చుల విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా ఈ రాశి వాళ్ళు కనకధర స్తోత్రాన్ని ఎంత గొప్పగా చదువుకుంటే అంత మేలు జరుగుతుంది. మీరందరూ 12 రాశుల యొక్క ఫలితాలు విన్నారు కదా. ఇక మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పై నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ నా యూట్యూబ్ ఛానల్ పేరు thesimple.com సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, జ్యోతిష్యం కొరకు మీరు నన్ను సంప్రదిస్తారని ఆశిస్తూ, మా ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.